చెప్పండి, మన ధ్యాన గ్రంథం ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎన్నో ప్రసంగం చెప్తావయ్యా? ఆ అధ్యాయంలో మొదలుపెట్టి ఎన్నో ఆ సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం మనం దేని గురించి ధ్యానం చేసామో ఒకసారి ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? దేవుని పరిచర్య నమ్మకత్వం కాదు, దేవుని పరిచర్యలో నమ్మకత్వం. దేవుని పరిచర్యలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. మోషే ఏమైండుట తల్లిదండ్రులు చూచి అతన్ని బతకాలనుకున్నారు. మోషే సుందరుడై ఉండుట చూచి తల్లి తండ్రులు ఏమనుకున్నారు? ఇతడు బ్రతకాలని కోరుకొని వారు ఆశపడ్డారు కుమారుణ్ణి. ఫరో కుమార్తె మోషే ఏమైండుట చూచి ఆయనను బ్రతికించింది. అతడు కూడా అతను చూడగానే ఇంత అందమైన బిడ్డని పెంచుకోవాలని ఆశ కలిగింది ఆమెకి. అఫ్కోర్స్ ఇదంతా దైవచిత్తమే, కానీ మానవ ఉద్దేశాలు పై రూపాన్నే చూస్తాయి కదండి. మానవులు ఏం చేస్తారు? పై రూపాన్నే చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తాడనమాట. మానవుల పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా మానవులకి భిన్నంగానే ఉంటుంది, అది ఊహించలేని విధంగా ఉంటుందన్నమాట. అయితే దేవుడు మోషేలో ఏం చూశాడు? మోషేలో దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. కానీ మోషేలో ఏమి యోగ్యత ఉంది అంటే ఏమీ లేదు. సరిగా మాట్లాడలేని నత్తివాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక కోపిష్టిగా ఒకను చంపేసి ఇసుకలో పాతేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఎంతో కొంత కోపం ఉన్నప్పటికీ మోషేలో ఏముంది? నమ్మకత్వం ఉంది. ఎంతో కొంత నత్తివాడైనప్పటికీ కూడా మోషేలో ఏముంది? నమ్మకత్వం ఉంది. మనలో ఎంతో కొంత కోపము, ఎంతో కొంత కొంచెం దుడుకుతనం ఉండొచ్చు. నువ్వు నమ్మకస్తుడు అయితే నీ బలహీనతలను దేవుడు బలంగా మారుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు బలవంతుడిగా చేస్తాడు అనమాట. ఒక నత్తివాడైన మోషేని చరిత్రలో అటువంటి నాయకుడు మనం చూడగలమా? అంత ఓపిక, మిక్కిలి సాత్వికుడని మనం మోషే గురించి చదువుతాం. అంతకుముందు ఏముంది మోషేలో? కోపం. నా సహోదరుని కొడతావారా నువ్వు అని, ఎబ్రీని అతడు కొడుతున్నాడని ఇతను వెళ్ళి అతను దండిస్తే అయిపోను, అలా చేయలేదు, చంపేశాడు అనమాట. ఓ రకంగా చెప్పాలంటే నరహంతకుడే కదా. చెప్పరేటండి అంటే ఆ దినాల్లో అలా లేదు కాబట్టి. మోషేలో అరాకొర బలహీనతలు ఉన్నా లోపడి ఎక్కడో అతనికి నీతి ఉంది, నమ్మకత్వం ఉంది. దేవుడు అది చూసి ఆ లోపల ఉన్న నమ్మకత్వాన్ని డెవలప్ చేశాడు. ఆమేన్. ఇది మీకు పోయిన వారం ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు మరొక మాట ధ్యానం చేసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు అందరూ కలిపి చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మేము నీ సన్నిధికి నీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడ్డాం. నీ వాక్యములు ధ్యానించుచుండగా మా మనసు చంచల మనసుగా కాక నిర్మలమైన మనసుతో
నీ వాక్యమును వినుబుద్ధి మాకు కలగజేయమని, పరిశుద్ధాత్మడా నీ వాక్యము ధారాళంగా వెత్తబడుటకు సహాయము చేయమని, వినే చెవులు, గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని నీ పరిశుద్ధ లేఖనము ఎదుటకు వచ్చి ఉన్నాం. ఇదిగో నీ పరిశుద్ధాత్మ సహాయం చేత నీ లేఖన ఆధారముతో మమ్మలను ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపించమని, మునుపెన్నడూ లేనటువంటి ఆధ్యాత్మిక లోతుల్లోకి మేము వెళ్ళుటకు సహాయం చేసి బలమును, శక్తిని, జీవమును మాకు అనుగ్రహించమని, నీ వాక్కు వినబడిన తోడనే వెలుగు కొలని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ వెలుగు మాలోకి వచ్చినట్లుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరు మనోనేత్రం వెలిగించబడినట్లుగా సహాయం చేయమని. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ప్రతి బిడ్డని నీ వాక్యము పట్టునుగాక, నీ వాక్యము దర్శించునుగాక. లూదియ హృదయము తెరవబడినట్లు ప్రతి హృదయము తెరవబడునుగాక. దేవుని కార్యాలు జరిగించి మీ నామాన్ని మహింపరచుకోరమని, ఈ శబ్దం వింటున్న ప్రతి ఒక్కరికి శుభము కలుగుగాక, రక్షణ కలుగుగాక. ఎలాంటి ఆటంకం లేకుండా మా చుట్టూ, ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచి వేయమని, దుష్టుడు వాడి కార్యాలను అయిపరచమని, నీ దేవదూతల సన్నిధి సమూహం మాతో ఉంచి అయ్యా మేమందరం కలిసి నీ వాక్యము ధ్యానించుచుండగా మాకు వినుబుద్ధి కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదివిన వాక్య భాగంలో మోషే నమ్మకస్తుడు అనే మాట మనం చదివాం. అయితే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడని చెప్పబడింది. ఈయన అనే మాటకు అర్థం నజరేయుడైన యేసు అని. ఈయన అనే మాటకు అర్థం పంపబడిన దేవుని కుమారుడు అని. దేని కొరకు పంపబడ్డాడు ఆయన అంటే సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి పంపబడిన పరిశుద్ధుడైన యేసు అని అర్థం. ఈ యేసు ప్రభువారి గురించి మనం చదివినటువంటి భాగాల్లో కిందకి వెళ్తే 4వ వచనం చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. ఇప్పుడు ఇల్లు ఉందండి, మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఇది ఎవరో ఒకరి చేత కట్టబడిన ఇల్లే కదండి. ఒక మేస్త్రి దీన్ని విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ ఇల్లు నిర్మించిన మేస్త్రి కదా. ఇంటికంటే ఇంటిని అబ్బా ఏం అద్భుతంగా కట్టాడురా అంటారు కదా. ఏమంటారండి? ఇంటిని ఎంత అద్భుతంగా కట్టాడు. ఎవరికి ఎక్కువ ఘనత అంట? ఇంటికంటే ఇంటిని నిర్మించిన వాడికి ఎక్కువ ఘనత కలుగును కదా. ఇంటికి నమ్మకస్తుడుగా ఉన్నాడు మోషే. ఆ ఇంటిని కట్టిన యేసు మోషే కంటే ఎక్కువ ఘనతకి అర్హుడు కదా. అవునా కదా చెప్పండి. ఆ ఇంటికి కాపలాదారుడుగా లేక ఆ ఇంటికి పరిచారకుడుగా మోషే ఉన్నాడు. కానీ ఆ ఇల్లుని కట్టిన వానికి ఎక్కువ ఘనత రావాలి. కానీ ఎందుకో మోషేకి వచ్చినంత ఘనత యూదులలో యేసు ప్రభుకు రానేలేదు. మోషేని గురించి మాట్లాడుతున్నాడని యోనా కంటే గొప్పవాడు మీ ఎదుట ఉన్నాడు, అబ్రహాము మీ తండ్రి అని మీరు చెప్తున్నారు కదా, అబ్రహాము కంటే ముందున్నవాడు మీ ఎదుట ఉన్నాడని ప్రభువారు చెబుతున్నప్పుడు వాళ్ళు రాళ్ళ తీసి ఆయన కొట్టబోయారు. అంటే ప్రభువుని వారు గొప్పవారని ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏం చేయట్లేదండి యూదులు? యేసు ప్రభువు గొప్పవాడని వారు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 5వ వచనం చూడండి. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. ఈ నమ్మకస్తుడైనటువంటి యేసు ప్రభువారి గురించి ఒక మాట ఇలా రాయబడి ఉంది. మోషే కంటే యేసు ప్రభువారికి ఏం రావాలి? ఎక్కువ ఘనతకు అర్హుడని ఎంచబడింది. చెప్పండి, మోషే కంటే యేసు ప్రభువారు ఎక్కువ ఘనత పొందాలని రాయబడింది. ఆ మాట మోషే ఒక చోట చెప్తాడు చూడండి. కొంచెం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మోషే ఇట్లనేను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరుల నుండి
మీ కొరకు పుట్టించును. చూడండి ఏమంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలని మోషే చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. పోయిన వారం ఏ మోషే గురించి అయితే ధ్యానం చేసామో, గొప్పవాడని చెప్పుకున్నామో, ఏ మోషే గురించి అయితే నమ్మకస్తుడని చెప్పుకున్నామో, ఆ మోషే యేసు ప్రభు వారి గురించి ప్రవచిస్తూ ఒక ప్రవచనార్థకంగా రాయబడిన మాటలేవి. అయితే మోషే ఎక్కడ చెప్పాడు అంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18-19 వచనాలు మీరు గమనిస్తే త్వరగా చూడాలి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనంలో మీరు గమనిస్తే, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతన్ని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాన్ని గూర్చి విచారణ చేసేస్తాను. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. పేతురు అంటాడు, మేమెక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవి. అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు వస్తాయి నీ నోట్లో నుంచి. నువ్వు మాట్లాడితే మా జీవితాల్లో ఒక మార్పు అనేది మేము చూడగలుగుతున్నాం. ప్రభువా, నీ మాటలు నిత్య జీవపు మాటలు, ఎందుకంటే అవి దేవుని మాటలు. ఆయన అంటాడు, నా అంతటా నేను మాట్లాడుట లేదు అంటాడు. విన్నారా మాట మీరు ఎప్పుడన్నా? ప్రభు ఏమంటాడు, నా అంతటా నేను మాట్లాడుట లేదు, నా అంతటా నేను రాలేదు, నేను చేసే కార్యం నా అంతటా నేను చేసేది కాదు, నన్ను పంపిన వాని కార్యం ఇది. ఆమేన్. ఇప్పుడు నేను మీకు చెప్పే సంగతులు, నేను చెప్పే మాటలు ఇవి నావి కాదు, నన్ను పంపిన వానివి అంటాడు. ఈ మాటలు మీకు అర్థమవుతుందండి? ఈ మాటలు ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా రాయబడినటువంటి మాటలు అపోస్తుల కార్యములో 3:22 మనం చూస్తాం. ఇందాకేం చదివాం? 3:22 మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తన మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఏం చేయాలి? ఆయన మాట మనము వినాలి. మరి ఆయన ఏమంటున్నాడు? మీరు వింటున్నారు, మీరు వినువారు మాత్రమై ఉన్నారు, ఆ మాటని మళ్ళీ పక్కకి గెంటేస్తూ ఉన్నారు. కాబట్టి వినివాడు ఏం చేయాలంటే దేవుని మాటను గైకొని వాడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, కొంచెం ముందుకు వెళ్తే, వీరిని అపోస్తుల కార్యములలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుందన్నమాట. నజరేడైన యేసు ఈ చోటును పాడు చేసి, చెప్పండి, నజరేడైన యేసు పాడు చేసేవాడా బాగు చేసేవాడా? మాట్లాడాలి. పాడు చేసేవాడా బాగు చేసేవాడా? ఆయన అనుచరులు పాడు చేసేవారా బాగు చేసేవారా? చెప్పండి. క్రైస్తవ్యం సమాజాన్ని పాడు చేసేదా బాగు చేసేదా? క్రైస్తవ్యము సమాజాన్ని పాడు చేస్తుందా బాగు చేస్తుందండి? తల్లిదండ్రులకు లోబడని బిడ్డలను తల్లిదండ్రులకు లోబడేటట్టుగా చేసేది క్రైస్తవ్యం. మతోన్మాదంతో నింపబడిన వారిని మనుష్యుడిగా బ్రతికించేది క్రైస్తవ్యం. వాడు ఏమైతే నాకెందుకు, నేను బాగుండాలని ఒకడు ప్రాణం తీసైనా సరే వాడు బాగుపడాలని చూసే నరహంతకుడిని బాగు చేసేది క్రైస్తవ్యం. మూర్ఖులను మార్చేది క్రైస్తవ్యము, తిరిగిపోతులను మార్చేది క్రైస్తవ్యము. ఇక లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు, అందరినీ కూడా ఒక మానవత్వంతో నింపేది, చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న క్రైస్తవ్యము. వారు అనుకుంటున్నారు ఈయన పాడు చేయడానికి వచ్చాడని కదా. చెప్పండి, ఏం చేస్తున్నారంట? క్రైస్తవులు పాడు చేస్తున్నారట. ఇది ఇప్పుడు వార్త కాదు, ఇది ఆది సంఘంలోనే ఉంది. ఆ క్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటమ్మా? చదవండి ఒకసారి. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి, ఏం పాడు చేశాడు ఆయన? 2000 పందుల్ని పాడు చేశాడు. ఎన్ని పందులు అంటే వాళ్ళకి మనిషి జీవితం కంటే పందులు ఇంపార్టెంట్ అయిన అనమాట.
అరే ఇన్ని రోజుల నుంచి వీడు నరక యాతన అనుభవిస్తున్నాడు, కుటుంబం అంతా ఏడుస్తుంది, వాడు రాళ్ళతో కొట్టుకుంటూ శ్మశానంలోకి వెళ్ళి వాడు హాని చేసుకుంటూ ఇంత బాధ అనుభవిస్తున్నాడే, వాడు ఈరోజు రక్షణ పొందాడు, వాడికి విడుదల కలిగిందని సంతోషించాల్సినటువంటి సమాజము ఏమన్నారండి? నువ్వు వచ్చి మమ్మల్ని పాడు చేస్తున్నావు, మా ప్రాంతాన్ని వదిలిపెట్టి పొమ్మన్నారు ఆయనను. చెప్పండి, ఆయన పాడు చేసాడా బాగు చేసాడమ్మా? ఓ రకంగా పాడు చేసాడు ఆయన వాళ్ళ దృష్టిలో. ఏం పాడు చేశాడు? పందులను. నేను చక్కగా వారానికో పందిని కోసుకుని పోగులు వేసుకుని వాటాలు వేసుకుని, అరే నీకు 6 ముక్క నాకు తోలు మొక్క, ఇదిగో నీకు ఆ ముక్క ఈ ముక్క అని పంచుకుని తింటుంటే ఒక్కసారిగా 200 పందులు తీసైతే మేము వచ్చేవారు ఏం కోసుకోవాలి? వారికి చాలా కోపం వచ్చింది. కొన్నిసార్లు తిండి విషయంలో ఉన్నంత శ్రద్ధ మనకి దేవుని విషయంలో ఉండదు. వారికి ఆ భౌతిక విషయాల మీద దృష్టి పెట్టారు కాబట్టి పరమను చూసిన దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. ఈ చోటును పాడు చేస్తున్నాడు ఈయన. ఎవరు? ఆయన పేరేంటి మళ్ళీ? నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేస్తున్నాడు, మన నియమ నిబంధనలు పాడు చేస్తున్నాడు. ఆయనకి ఘనత లేకపోగా అపరిమితమైన అవమానము ఎదురయ్యింది. ఆయన ఏమన్నా కారులో వెళ్ళాడండి ఆ చోటుకి? కాలినడకని వెళ్ళాడా? పాదయాత్ర చేస్తున్నారు కదా ఈరోజు. పాదయాత్ర వేసుకుంటూ ఒక ఆత్మను రక్షించడానికి ప్రభువు వెళ్తే ఆయనకి సన్మానం రావాలి, లెక్క అయితే ఘనత రావాలి, ఆయనను పొగడాలి, ఆరాధించాలి లెక్క అయితే. కానీ ఆయనకి ఊహించలేని రీతిలో అవమానం ఎదురైంది. ఎందుకంటే దేవుడి కంటే కూడా వాళ్ళ ఆచారం ఎక్కువైపోయింది అన్నమాట. చెప్పండి, దేవుడి కంటే కూడా ఏం ఎక్కువైంది? ఆచారం ఎక్కువైపోయింది. చదవండి ఒకసారి మళ్ళా మాట. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏది గొప్ప? చెప్పండి, పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరే క్రైస్తవ్యము. నెక్స్ట్ ఏంటి చెప్పండి? పేరే క్రైస్తవ్యం. అందుకే ఏసనగా వస్తావు, రే నీ పేరన్నా మార్చుకొని బ్రతుకన్నా మార్చుకొని ఆర్ఆర్కే ముత్తుకారు అనుకుంటా. ఒక ఆయన పేరు చూసి, ఆయన పేరు యేసుపాదమో ఏదో పేరు చూసి, పేరు అద్భుతంగా ఉందిరా, నువ్వేమో ఇంకా ఇలాగే ఉన్నావు, రక్షణ పొందలేదు నువ్వు, కాబట్టి జీవితం అన్నా మార్చుకో. చెప్పండి, నీ పేరన్నా మార్చుకో, ఎందుకంటే ఆ పేరుకి విలువ రావాలంటే నీ జీవితం ఆ పేరుకు తగ్గట్టు ఉండాలని అన్నారంట. అక్కడ ఏంటంటే మోషే పేరు చెప్పుకుని, మోషే మాకు ఇచ్చిన చట్టం, మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం, మోషే మాకు ఇచ్చిన నియమ నిబంధనలని ఆ నియమాలు పెట్టుకుని, ఆ నియమాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆ మోషేని పంపించిన దేవుని కంటే ఇంకా ఎక్కువైపోయినాయి నియమాలు. మీకు అర్థమవుతుందండి? దుర్నీతి అంటే ఏంటి? నీతికి మించి. దుర్నీతి అంటే ఏంటమ్మా? నీతి కంటే నేను ఎక్కువ అనుకుంటుందంట దుర్నీతి. అపవాది చూసారా? దేవుని సింహాసనానికి సింహాసనం వేసుకుని దేవుని సృష్టి అయి ఉండి కూడా, దేవుడు సృష్టిస్తేనే కదా ఆ లూసిఫర్ వచ్చింది. ఆయన సృష్టిలో ఒక భాగమైన ఈ లూసిఫర్, ఆయన ఇచ్చిన కృప పొందుకున్న ఈ లూసిఫర్, ఆయన చేత గొప్పతనం పొందుకున్న ఈ లూసిఫర్, ఆయనకే వ్యతిరేకంగా సింహాసనం వేసి ఆయనకంటే నేను గొప్పదాన్ని అన్న ఉద్దేశంలోకి వచ్చింది. అది దుర్నీతి. మరి నీతి ఏంటి? చెప్పండి, నీతి ఏంటి? బిడ్డ ఎంత గొప్పవాడైనా, చెప్పండి, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. నీతి అంటే ఏంటి? నువ్వెంత గొప్పవాడైనా దేవుడికి ఇవ్వాల్సిన సమయం. ఆమేన్ చెప్పండి. వారు మోషే నియమించిన ఆచారముల గురించి యేసును చంపాలనుకున్నారు. బిగ్గరగా చెప్పండి, మోషే ఆచారములు గురించి యేసుని చంపాలనుకున్నారు. ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు చెడగొడుతున్నాడట వాళ్ళే ఆచారాలు, నియమ నిబంధనలు చెడగొడుతున్నాడట. ఏంటి నియమ నిబంధనలు అంటే? వారు ఆచారబద్ధకంగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు కానీ ఆత్మతోనూ, చెప్పండి, ఆచారబద్ధకంగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించటం లేదు. హృదయము బండగా ఉందట, అది విరిగి నలిగిన హృదయంగా లేదు అని ప్రభువు వారిని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు.
ఏమన్నాడు వారిని? మీరు సున్నం కొట్టిన సమాధులు. అంటే దాని అర్థం ఏంటి? సమాధుల దొడ్డు చూశారు మీరు కదా, ఎలా ఉంటాయి సమాధులు అమ్మ? చక్కగా నీట్గా పెయింట్లు వేసి, సంవత్సరానికి ఒకసారి నీట్గా పెయింట్లు వేసి తలుపుమంటాయి. మీరు చూడండి, లైటింగ్లు పెడతారు అక్కడ. సమాధి లోపడే ఉంటుంది కుళ్ళిన దేహము, పురుగులు పట్టిన దేహము, శిథిలమైపోయిన ఆ శరీరము, అట్టి పంజరం లోపల ఎముకలతో ఉంటుంది అనమాట. దీన్ని పోల్చాడు ప్రభువారు. మీరు పైకి సున్నం కొట్టిన సమాధులు లేక తెల్లగా కనపడుతున్నారు, బయటికి ఆకారం చూస్తే మంచివాళ్ళలాగా, క్రైస్తవ పిల్లల్లాగా, దేవుని పిల్లల్లాగా కనపడుతున్నారు. కానీ మా మోషే ధర్మశాస్త్రం, మా మోషే గ్రంథం అని దీన్ని పట్టుకుని మీరు తిరుగుతున్నారు. కానీ లోపల లోకం, లోకాశలు, లోక కోరికలు, లోపల మీకు శరీర ఆలోచనలతో మీరు నింపబడి ఉన్నారని ప్రభువు వారికి పలుమార్లు బోధిస్తూ ఉండేవాడు. ఆ బోధక వారు ఎలా రియాక్ట్ అయ్యేవారు చెప్పరేటండి? సమాజం అంతానేమో మమ్మల్ని విలువగా మాట్లాడుతుంటే మా గురించి నువ్వు మాత్రం వచ్చి ఏమంటున్నావు మమ్మల్ని చెప్పరేటండి? సమాజం ఏమంటుంది? వాళ్ళ గురువులుగా చూస్తుంది, అంతే కదండి. వాళ్ళు నాలాగి ఇలా లంగిడేసుకుని వెళ్తుంటే, అయ్యా వందనాలు అయ్యగారు, వందనాలు అయ్యగారు అని అందరూ వందనాలు చెప్తుంటే, వీళ్ళు అరే ఇంతమందికి ఉపయోగపడే మేము ఇంతమందిలో మంచిగా సెలమనే మా గురించి సున్నకొట్టిన సమాధులు అంటావా అని చాలా విపరీతంగా వాళ్ళు కోపించేవారు అనమాట. ఎందుకంటే బయటికి ప్రజలు ఏం చూస్తారంటే పైన పై రూపాన్ని చూసి వారు ఒక దైవంగా కొలుస్తారనమాట. దైవ సేవకుల్ని వారు బలిపీఠం దగ్గర దేవుని యాజకులుగాను, ఉపదేశకులుగాను, ఈ ధర్మశాస్త్రాన్ని వివరించేవారుగా ఉన్నప్పుడు ప్రజలందరూ వారు గౌరవించేవాడు. కానీ ఒక యేసు ప్రభు వారు మాత్రం ఆయన వాళ్ళని ఏం చేసేవాడు? మందలించేవాడు, గద్దించేవాడు. ఎలా గద్దించాడు? ఒక మాట కొంచెం ముందుకెళ్దాం. ఒక మాట ప్రభువారు ఏమంటారంటే, యోహాను శుభవార్త 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎలా గద్దించాడు వాళ్ళని? యోహాను శుభవార్త 7వ అధ్యాయం 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? క్వశ్చన్ మార్క్ ఉందా మీ బైబిల్లో? క్వశ్చన్ మార్క్ ఉందా అండి? ఏంటి దానికి అర్థం? ఇచ్చాడని చెప్పాలి వాడు. ప్రభు వారిని అడిగాడు, మోషే ధర్మశాస్త్రం మీకు ఇయ్యలేదా? ఇచ్చాడు. ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, అవునా కాదా? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వారికి అవసరమైన ఆ క్రిస్మస్, ఆ పండగల ఆచారాలు, ఈ భౌతిక మనుషులు కనపడే కొన్ని మాత్రం హైలైట్ చేసి దేవుడు చెప్పిన నీతిని మాత్రం సమాధి చేశారు. ఆమేన్. అంటే వారికి ఉపయోగపడే మాత్రం ముందు పెట్టుకుని దేవునికి మహిమ తెచ్చేవి మాత్రం సమాధి చేసేసినటువంటి పరిస్థితులు అనమాట. ప్రభు అడుగుతున్నాడు వాళ్ళని, మీరు మోషే గురించి నన్ను ఎదిరిస్తున్నారే, మోషే గురించి నన్ను చంపాలనుకుంటున్నారే, నేను చెప్పే మాటల కంటే మీకు మోషే ధర్మశాస్త్రం ఎక్కువ అని మీరు చెప్తున్నారు కదా. మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. అవును ఇచ్చాడు. అయితే ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు ఏం చేశారు? చదవండి ఒకసారి మళ్ళీ. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును ఏం చేయడట? మాట్లాడండి. ఏం చేయరు? గైకొనటం అంటే, గై కొనకపోవడం అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారా వాడుక భాషలో? గై కొనడు, అర్థం చేసుకోడు, అనుసరించరు. ఇంకా గై కోవటం అంటే అర్థం అంగీకరించరు, పాటించకపోవటం. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పరేటండి. వారికి తెలిసిన కొన్ని ఉంటాయి కదా, ఆ కొన్ని వారు ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మీరు చూసారా యూట్యూబ్లో ఎవరు నాబాటి సేవకులు ప్రసంగాలు చెప్తుంటే మధ్యలో ఒక ముక్క కట్ చేసి వేస్తారు చూసారా? ఆ ముక్క కట్ చేస్తే అయ్యి ఎలా మాట్లాడతాడేంటి అని అనిపిస్తుంది మనకి. ఆ మెసేజ్ పూర్తిగా ఉంటే ఆయన ఎందుకు మాట్లాడాడో అర్థమవుద్ది మనకి. అవునా కదా? మీరు చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? వాక్యంలో పైది కింద తీసేసి యేసు ప్రభు వారు ఏమన్నాడు? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. ఆమేన్ చెప్పండి. అంతే ఉంది అక్కడ. దానిపైన ఏముంది?
మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడ. మీకు ఏది ఇష్టమో అడుగుడంటే, బా నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం డాడీ అని చెప్పేస్తాం లిస్టు. కానీ పైన చరిత ఏంటి? నా యందు మీరును మీలో నా మాటలు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఇయ్యబడను అన్నాడు. అలా అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ న్యాయ విధులను ఆ కొంచెం ముక్కే తీసుకుని, మనకి ఫోన్లో కూడా వస్తాయి కదా వాక్యాలు, మీరు వాగ్దానాలు పంపిస్తాం కదమ్మా. చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, మెట్టెలు తత్తరెళ్ళినను, చెప్పండి, పర్వతములో తొలగిపోయినను నా కృప నేను విడిచిపోదని వాగ్దానాలు ఉంటాయి కదండి. ఆ ముక్కల వరకే కట్ చేసుకుని తృప్తి పడే జనం అన్నమాట వాళ్ళు. కానీ ఆ అధ్యాయం అంతట్లో ఏం చెప్తుంది? దేవుని న్యాయం ఎలా ఉంది, దేవుని చట్టం ఎలా ఉంది, దేవుని నీతి ఏంటి, దేవుని కట్టడ ఏంటి, దేవుని న్యాయ విధులు ఏంటి అనేది వారు గైకొని వారు కారట. ప్రభు అన్నాడు, ఇది నేను చెప్పట్లేదు, మేము శాస్త్రులము, మేము పరిసయ్యులము అని చెప్పుకుని తిరిగే వారికి దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఇచ్చాడు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని మీరు గైకుంటున్నారా? ఏం చెప్పాడు మోషే? ఇందాక మీరు చదివారు కదమ్మా అపోస్తుల కార్యములో 3:22 ఏం చెప్పాడు మోషే? నా వంటి ప్రవక్తను ఒకరిని ఆయన పంపుతాడు, ఆయన మాట మీరు ఏం చేయాలి? వినాలి. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మాట్లాడరేటండి, వినకపోగా చంపాలనుకుంటున్నారు ఆయనను, ఏళ్లతో సహా తీసేయాలనుకుంటున్నారు ఆయనను, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, సంఘాలను కూల్చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు ద్వితీయ ఉపదేశకాండంలో ఏమని? మరొకసారి చదవండి, ఏమని చెప్పాడు అక్కడ ఆయన? 18:18లో వారి సహోదరులలో నుండి, యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? వారిలో నుంచే కదా వచ్చింది. ఇతడు మన యోసేపు కుమారుడే కదా, ఇతడు మన వడ్లవాణి కుమారుడే కదా, వాళ్ళ మధ్యలో పుట్టినాడే కదండి ఆయన. అంటే ఈ వాక్యం నెరవేరిందా లేదండి? నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చెప్తాను కొన్ని విషయాలు. ఎంత యుద్ధం చేశారంటే ప్రభు మీద, ఆయన సిలువ మోసినప్పుడు భారం కంటే వీళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఎక్కువ భారం ఉండేది ఆయనకి. కొన్ని సందర్భాల్లో వారికి కనబడకుండా ఆయన, చెప్పండి, వెళ్ళి దాచుకొని పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారు వాదనకు దిగుతారండి, వాళ్ళకు ఒక గురి గమ్యం లేదు. వాళ్ళకి ఏదో ఒక లొల్లు పెట్టుకుని, గొడవ పెట్టుకుని, ఏదో ఒకటి చేసి ఆ దాంట్లో ఆనందించే మనుషులు వాళ్ళు. కానీ ఇంకొక గురి ఉంది కదా. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చేయాల్సిందంతా చేసి వెళ్ళాలి. ఆమేన్. కాబట్టి వీరితో వాదించడం వ్యర్థం అనుకుని దేవుడు కొన్నిసార్లు పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోవడం అంటే అది చేతకంతనం కాదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమును నెరవేరాలంటే క్రీస్తు వారిని ఓర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్ చెప్పండి. మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. కొంచెం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం మనసు పెడితే మీకు అర్థమవుతుందండి. కొంచెం మీకు ఇది తీయగా అనిపించదు. ఇది ఒక ఉపదేశ క్రమంలో మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం మీరు శ్రద్ధగా వెతికితేనే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ఏ యేసునైతే చంపాలనుకుంటున్నారో ఆ యేసు వారిని ఆశీర్వదించడానికి వచ్చిన వాడు. చెప్పండి గట్టిగా. ఏ క్రైస్తవ్యాన్ని అయితే చంపాలనుకుంటుందో లోకము, ఆ క్రైస్తవ్యాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? లోకానికి ఆశీర్వాదకరంగా పెట్టాడు. ఉదయమే లేచి చేతులెత్తి దేశ క్షేమం కొరకు వేడుకునేది ఎవరండి? చెప్పరేటండి. రేయి మొదటి జామున లేచి వారింటి గురించి కంటే కూడా దేశ నాయకులు మొదలుకొని ఇంటి పక్కనున్న వారి వరకు చేతులెత్తి ప్రార్థన చేసేది ఎవరు?
క్రిస్టియన్స్. ఇంకా చెప్పాలంటే ఉపవాసాలుండి కూడా ప్రార్థన చేసే క్రైస్తవ్యం. ఇది క్రీస్తు మనకు నేర్పిన చట్టం, నీతి, మనకు అలవాటు చేసిన ఆయన గుణం, ఆయన మనసుది. ఎందుకు ఒకరి గురించి మనం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి? అది ప్రభు మనసు, దేవుడు మనకు నేర్పిన గుణం అది. ఆ క్రీస్తుని లోకం ఏం చేయాలనుకుంది? చంపాలనుకుందండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని దేని నుంచి విడిపించాలి? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. అందరూ బిగ్గరగా చెప్పండి, దుష్టత్వము నుండి. 3 సార్లు చెప్పండి, దుష్టత్వము నుండి, దుష్టత్వము నుండి, దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. అంటే అలా దుష్టత్వంలో వెళ్ళిపోకుండా ఏం చేయడానికి వచ్చాడు ప్రభు? నా కృప నీకు తోడుగా ఉంటుందంటే నువ్వు దుష్టత్వంలో సాగితే కాదు కృప, నువ్వు దుష్టత్వం నుండి ఏం చేయాలి? మళ్ళించబడాలి. అలా దుష్టత్వం నుంచి మళ్ళించబడటం వలన నీకు ఆశీర్వాదము. చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం నుండి మళ్ళించబడుటయే, పాపపు చెరల నుండి విడిపించబడుటయే, పాపపు ఊబులో నుండి పైకెత్తబడుటయే, అపవాది చెరల నుండి విడుదల పొందుటయే. చెప్పండి, దేవుని ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? సంపూర్ణంగా దేవునికి దగ్గర అవటమే ఆశీర్వాదము. ఒకవేళ నేను దేవుని దగ్గర అయ్యానండి, కానీ నా పేదరికం అలాగే ఉంది. అవును, నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివే. అదేంటి ఆశీర్వదింపబడతాం అంటే పేదరికమా? ఆశీర్వాదం అంటే ఇంకొకటి కాదండి. ఆశీర్వాదం అంటే దేవునికి ఎంత సమీపంగా ఉంటావో అంత ఆశీర్వదింపబడిన వాడు నువ్వు. అవునన్న వారు చేయి చూపించండి, నిజమా కాదా? దీనికి మరొక మాట ఏమైనా ఉందా? ప్రభు చెప్పారు, నా యందున్నవాడు ఏమి? నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు, అది ఆశీర్వాదం. క్రీస్తు యేసునందు వారు లేని వారికి ఏంటి పరిస్థితి? వారి పేరు జీవగ్రంథంలో లేదు. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు తన శిష్యులతో. ఈ శిష్యులందరూ కలిపి ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయిందట. దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం విడిచి వెళ్ళిపోతే అబ్బా ఏమి కృప పొందేవరా మనం అనుకుని వారు సంతోషపడుతుంటే ప్రభువు వచ్చి అన్నాడు, అరే ఏదో అరాకొర కార్యాలు జరుగుతుందని సంతోషపడక మీ పేరు, చెప్పండి ఏమన్నాడు? మీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, దాన్ని తలంచుకుని సంతోషించండి. అది నిజమైన ఆశీర్వాదం. మీ పాపముల నుండి మీరు విడుదల పొందారు, అది మీ నిజమైన ఆశీర్వాదం. మీ తరతరాల నుంచి వెంబడిస్తున్న పాపం అనే శాపం అనే కాడి ముక్కలుగా విరగొట్టబడింది, అది ఆశీర్వాదము. మీ పిల్లలకి మీరు కృప అనుగ్రహించబోతా ఉన్నారు, అది ఆశీర్వాదము. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. తన పిల్లలకి ఆస్తి ఇచ్చాడో లేదు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలకి కృప ఇచ్చాడు అబ్రహాం. కృప చాలా ప్రాముఖ్యమైందండి. ఎడారిలో ఉన్న నీటి ఊటలు పుట్టింపగలదు దేవుని కృప. ఎక్కడ పుట్టిస్తుందట? ఎడారిలో కూడా నీటి ఊటల్ని పుట్టిస్తుంది దేవుని కృప. ఆ కృపకు మనం పాత్రులంగా యేసు రక్తము ద్వారా మనం చేయబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. కానీ వీళ్ళు ఏం చేశారు? మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా పట్టుకోండి, పైకి ఒకసారి ఇలా పట్టుకోండమ్మా. ఇదిగో మా మోషే ధర్మశాస్త్రము అనండి. ఇదిగో మా మోషే ధర్మశాస్త్రము. మీకాక ముందు గ్రంథం ఏంటి చెప్పండి? పై దింపేశారా? ఎత్తండి పైకి. హే మా మోషే ధర్మశాస్త్రం అంటే ఆ గ్రంథం చదువురాళ్ళు. ఇది మన గురించి కాదండి, నేను మిమ్మల్ని అనేరు. వాళ్ళు అలా గ్రంథాన్ని పట్టుకుని మా మోషే ధర్మశాస్త్రం, మేము ఇజ్రాయేలీలము, మేము అబ్రహాం సంతానం అని ఆ పేరు చెప్పుకొని, చెప్పండి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. మీరు చూసారా సిమలా యాపిల్ ఏం కలరేసి అమ్ముతాడు వాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూడండి, అలాగా మరి మాట్లాడుతుంటే ప్రభువుకు అన్నీ తెలుసు కదా. ప్రభు హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు. మన ఆరాధనను దేవుడు ఆస్వాదించడానికి ముందు మన హృదయ స్థితిగతులను చూస్తాడు.
నీ హృదయ గది చీకటిగా ఉందా, వెలుగుగా ఉందా? నీ హృదయ గది దేంతో నింపబడింది అనేది ప్రభువు చూస్తాడు. నేను చెప్పు సంగతులు దేవుని సంగతులేనా కాదా? దేవుని సంగతులే కదా. వీరేం చేస్తున్నారంట, ప్రభు వారిని ఆశీర్వదించడానికి వచ్చాననే విషయం వారు తెలియక, మోషే మా ధర్మశాస్త్ర గ్రంథం, మోషే మా గ్రంథం, మన గ్రంథం అని దానిని పట్టుకున్నారు, కానీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మెస్సయ్యని గుర్తుపట్టలేకపోయారు. నిజంగా తూర్పు దేశపు జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. దేన్ని ఆధారం చేసుకుని వెళ్ళారండి? లేఖనాలే కదా. అంతే కదా, చెప్పండి. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడిగితే వాడు వెంటనే పైకి లేచి ఏమన్నాడు? అసంభవం. యూదులకు రాజుగా పుట్టడమా? అసంభవం అని కూర్చుని ఒక తన్ని మేము చిన్నప్పుడు స్కిట్ వేసేవాళ్ళం. కూర్చుని ఒక తన్ని అసంభవం అని. అప్పుడు శాస్త్రులను పరిచయాలందరూ పిలిస్తే లేఖనాలను పరిశోధించి ఏమన్నారు వాళ్ళు? అవును, యూదులకు రాజుగా మీలో ఒకడు పుడతాడని బైబిల్లో ఉంది అని లేఖనాలు ఆధారించి చెప్పారు. అవునా? అవునండి. అప్పుడు ఏం చేద్దాం మరి, ఇంక చేసేదే ఉందండి. 2 సంవత్సరాల వయసు గల వారిని, ఇంకా యువతల నాకు తెలిసి యేసుప్రభు పుట్టే ఉంటాడు. వీళ్ళు చెప్పారంటే పుట్టే ఉంటాడు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు అంటే, వీళ్ళు ఇప్పుడే వచ్చారంటే వాళ్ళ 2 సంవత్సరాల ప్రయాణం కదండి. అయితే 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయమన్నాడు? చంపించారు. ఏంటి వాడు స్వార్థం? రాజు పుడితే చెప్పండి, మా ఇంట్లో పుట్టాలి, నా కొడుకు రాజు అవ్వాలి, ఇంకొకటి కొడుకు రాజు కాకూడదు, మా కొడుకే పాస్టర్ అవ్వాలి, ఇంకొకటి కొడుకు పాస్టర్ అవ్వకూడదు. ఇది మామూలు స్వార్థం కాదు ఇది. వాడు స్వార్థం ఎన్ని మంది పసిగొంతులు కోసేసింది. వాడు అడియాశ, వాడు ఒక్కడి కోసం ఆలోచించుకున్న ఆలోచన ఎన్ని కుటుంబాల్లో ఏడుపులు. ఇలాంటి పశుప్రాయులను మార్చడానికే ప్రభు అయిన క్రీస్తు వచ్చారు. అంటే నేను నా ఇల్లు బాగుండాలంటే పక్కోడు ఏమైనా పర్లేదు అనుకునే అలాంటి మూర్ఖ హృదయాలను మార్చడానికే క్రీస్తు దీనుడిగా ఈ లోకానికి వచ్చారు. చెప్పండి, యేసయ్యకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 45వ వచనం, 45, 46, 47 అందరూ బిగ్గరగా చదవండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 45, 46, 47 వచనాలు. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసేను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరు అతన్ని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురు అని. ఏంటంటే ఏమి నమ్మారు ఆయన? మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురు అని. నేను అంటే ఇంతకీ మోషే అన్నారు, కానీ మోషే మాటలు కూడా వీళ్ళు నమ్మలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే మాటలు కూడా వారు నమ్మలేదు పూర్తిగా. ఒక మాట చెప్పుకుందామండి, అదే మోషేని ఇజ్రాయేల్ ఏం చేశారండి? ఎన్ని నిమిషాలు పెట్టారు? మోషే అనలేదా? మా మోషే మా నాయకుడు అనేటట్టు ఈ జనంగా మేము ఒకప్పుడు మోషేని ఏమన్నది? మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చావా? ఐగుప్తులో ఉన్నప్పుడు కనీసం వారానికి ఒకసారి నాన్ వెజ్ దొరికేది, మాకు మాంసం లేదే, సరైన ఉల్లిపాయ లేదు, ఏంటి మా బ్రతుకులని వారు ఐకిక విచారాలతో మోషే మీద ఎన్నిసార్లు తిరగబడలేదు? మోషే ఎన్నిసార్లు అనలేదు ఆ మాట, వీరిని నేను కన్నానా అని మోషే ఎన్నిసార్లు బాధపడలేదు? మీరు చూడండి, ఎప్పుడైనా సరే మనిషి బ్రతుకున్నప్పుడు లేని విలువ మనిషి చనిపోయే కొత్త చూసారా? అమ్మా నిన్న పొద్దునేనమ్మా ఆంటీ బాగున్నావా అన్నాడమ్మా. ఇంతలోనే మా అమ్మ ఎవరో అంటుంది, మొన్న చనిపోయారు మా చెల్లెమ్మ వాళ్ళ మామయ్య గారు, 4 సార్లు అందన్నమాట. నేను మొన్న ఇంటికి వెళ్ళాను, అక్క అన్నాడమ్మా, చెల్లెమ్మ ఎలా ఉన్నావు చెల్లెమ్మ అన్నాడమ్మా. కనుమరుగు అయిపోయాడమ్మా. ఆ సానుభూతి బతుకున్నప్పుడు చూపిస్తే, అమ్మ గురించి కాదు మళ్ళీ లేని పని కూడా మీరు దెబ్బలాడి పెట్టారు.
ఆ సానుభూతి బతుకున్నప్పుడు చూపితే ఎంత సంతోషంగా ఉంటారండి వాళ్ళు. ఎందుకో కొన్నిసార్లు మనుషులను పట్టించుకోరు. వాళ్ళు చనిపోయాక చుట్టూ మూగి ఏదో దీనత్వం కనపరుస్తూ, అంటే ఏడతం తప్పని కాదు, ఒకడు మరణదినము కంటే అండి, ఒకడు జన్మదినము కంటే మరణదినము శ్రేష్టమే. మోషే బ్రతుకున్నప్పుడు, మోషే నాయకుడు ఉన్నప్పుడు హింస పెట్టిన వీళ్ళే ఇప్పుడు యేసు ప్రభు కంటే ఈ మోషే గొప్పవాడని చాటిస్తున్నారు. అది మాట ప్రభు అంటున్నాడు. మీరు మోషేని ఎంత వ్యతిరేకించారు? మోషే మాటకు మీరు సమ్మతించారా? మోషేని మీరు ఎదిరించలేదా? మోషేకి లోబడిన వారైన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, మరొకసారి ఆ మాట చదవండి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద ఏం మోపుతున్నాడు? ఏంటా నేరము? వీరు లోబడనొల్లని ప్రజలు. మోషే అనలేదండి ఆ మాట. ఏమన్నాడు మోషే ఇశ్రాయేలు గురించి? వీరు లోబడనొల్లని ప్రజలు. వారు వింటూనే ఉంటారు కానీ లోబడరు. వారు వింటూనే ఉంటారు. ఇది తప్పని తెలిసి వాళ్ళకి, ఇది ధర్మశాస్త్రం, ఇది న్యాయం, నేను చెప్పేది కరెక్ట్ అని వారికి తెలిసి కూడా ఎందుకో దానికి వారు అర్పించుకోరు. వీరు లోబడనొల్లని ప్రజలని మోషే కంప్లైంట్ ఇచ్చాడట. మళ్ళీ ఒకసారి చదవండి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసాను గనుక మీరు మోషేను నమ్మినట్టయినను నన్ను నమ్ముదురు. మీరు అతని నా లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముతున్నారు? నమ్మరు మీరు. మోషే దేవుని ఇల్లంతటి మీద ఏమై ఉన్నాడమ్మా? పరిచారకుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని ఇంటిలో ఏమై ఉండి నమ్మకంగా ఉన్నాడు? మీరు మూలం మర్చిపోకూడదు. మోషే దేవుని ఇంటి మీద కుమారుడై వారసుడై ఉండి కూడా నమ్మకంగా ఉన్నాడు. మోషేని వారు గొప్పగా మాట్లాడుతున్నారు కానీ దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? వాళ్ళు తృణీకరిస్తున్నారు, వద్దంటున్నారు, తీసుకోవట్లా. దేవుని చట్టాన్ని లోపల రానివ్వట్లేదు వాళ్ళు. ఎంత గమ్మత్తు అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారండి. కొంచెం ముందుకు వెళ్దాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 28లో అందుకు వారు నీవే వాని శిష్యుడవు. నిజం చెప్పండి, వీళ్ళు మోసే శిష్యులా? చెప్పరేటండి? మేము మోసే శిష్యులము, నీవే వాడు శిష్యుడవు. ఇంతగా వ్యక్తి ఎవరో చెప్పనా అండి? ఇంటికి వెళ్ళాక ఈ గ్రంథం మొత్తం చదవండి. అమ్మ, ఎంతమంది నా మాటలు వింటున్నారు? చేయి చూపిస్తారా? వింటున్నారా? నా మాట అర్థమవుతుందా మీకు? మీకు మేలు కలుగునుగాక. ఒక్కసారి మీరు శ్రద్ధగా వినండి. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. 9:28. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము అన్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు. యేసు ప్రభువారు, అందరు నా వైపు చూడండి. యేసు ప్రభువారు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు గుడ్డివాడు కనపడ్డాడు. ఎవరండి? గుడ్డివాడు కనపడ్డాడు. కొద్దిగా ఇంట్రెస్ట్గా వినండి, బాగుంటుంది కథ. గుడ్డివాడు కనపడితే శిష్యులు అతన్ని చూసి, ప్రభువా, ఈ గుడ్డివాడు ఏం పాపం చేసి గుడ్డివాడు అయ్యాడు అని అడిగారు. అని ఇంకొకడు అన్నాడు, ప్రభువా, అసలు వీడు చేసిన పాపాన్ని బట్టి గుడ్డివాడు అయ్యాడా, లేక వీడు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి వీడు పుట్టుగుడ్డివాడు అయ్యాడా అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, వాడు చేసిన పాపాలను బట్టి గుడ్డోడు కాలేదు, వాడు తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి గుడ్డోడు కాలేదు. ఇది దేవుని క్రియలు ప్రచురపరచబడటానికై వాడు గుడ్డోడు అయ్యాడు అన్నాడు. అని ప్రభు వాడిని స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు? ఉమ్మేసి, ఆ ఉమ్మేసిన కాడ బురద చేసి, ఆ దుమ్ముని బురదగా చేసి వాడి కళ్ళకి రాసి, నువ్వు వెళ్ళి కోనేట్లోకి వెళ్ళి కడుక్కో, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు. ఇదంతా మీకు మొదటి వచనాల్లో కనపడుతుంది. అయ్యా, నేను గుడ్డోడు కదా, కోనేటి దగ్గరికి ఎలా వెళ్తాను ప్రభువా? నీ 12 మంది శిష్యులు ఉన్నారు కదా నీ చుట్టూ, వాళ్ళు ఇద్దరిని పంపించు అన్నాడా అండి? అది మనమైతే మాట్లాడరే. ఏసాన్ గారు ఒక ఆవిడ ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా కోసం 3 రోజులు ఉపవాసం పెట్టి ప్రార్థన చేయన్నదట. గుడ్డోడు ఎలాగెళ్తాడండి కోనేటి దగ్గరికి? మీరు చెప్పండి. అసలు ఒకడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడున్నాడు పాపం. వాడి దగ్గరికి వచ్చి యేసుప్రభు అడిగాడు, ఎందుకు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే, వండకేం చేస్తున్నాయా?
నేను దూకే లోపు ఇంకొకటి వచ్చి దూకేస్తున్నాడు. ఎవడన్నా వచ్చి నన్ను అందులో పడేస్తాడంటే ఎవడ పడేస్తా, ఆడికి వచ్చేది అందరూ రోగులే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎవడెవడ సాయం చేస్తారు, అక్కడ అందరూ రోగులే కదా. ఆ కోనేటి దగ్గరకు వచ్చింది అవసరాలు తీర్చుకోవడానికి. ఇంకొకటికి అవసరం ఇస్తారండి, వాడిని గిన్నె ఈడు గిన్నె ఎత్తాడు, కానీ వాడు నీ గిన్నె నింపుకోతాడు అని అంటాడా? ఎవడండో? ఈ గుడ్డోడి విశ్వాసం చూడండి. గుడ్డోడు అనేది కానీ మామూలుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్ళే కొద్ది చాలా బాగుంటుంది. ఈ గుడ్డివాడు దేవుడిని ఒక్క మాట ప్రశ్న అడగల. గుర్తుపెట్టి, నాకు ఎంత బాగా అనిపించిందో చదువుతున్నప్పుడు. ఉమ్మేసి ఆ బురద రాస్తే కూడా ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. వాడు కళ్ళకి, అంటే ప్రభు ఇలా చేతులు ఎడితే కూడా స్వస్థత అయిపోద్ది. అవుతుందా చెప్పండి? ఎందుకో కొన్నిసార్లు ఆయన ధర్మం మనకు అర్థం కాదు. ఆయన దుమ్ము రాసి, దుమ్ముని మట్టి చేసి, మట్టి వాడి కళ్ళకి రాసి కోనేడు దగ్గరికి వెళ్ళి కడుక్కోరంటే, వీడు కళ్ళు లేని గుడ్డోడు, కొంతమంది కళ్ళున్న గుడ్డోళ్ళు ఉన్నారు చుట్టూ, వాళ్ళ కళ్ళు తెరవ చేయడానికి దేవుడు చేసేయడం ఒకవేళ మనకు తెలియదు. మొత్తానికి వాడు మరో మాట మాట్లాడకుండా కోనేడు దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడు అండి. అర్థమవుతుందమ్మా? దాన్ని ఏమంటారు? విధేయత. ఈయన ఏమి చెప్పాడో అది మీరు చెయ్యాలని మోషే ఆల్రెడీ ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. గుడ్డోడు చేసాడు ఆ వాక్యం. అర్థమవుతుందా? ఇంకొకడు ఉన్నాడు, మరీ పరాక్రమ కలిగినటువంటి వాడు. కత్తి పట్టాడంటే అవతలోడు ఎంత అటువంటి వాడైనా సరే పీకలు తగాల్చిందే. పరాక్రమ కలిగినటువంటి, చెప్పండి అతని పేరేంటి? నయమాన్. కానీ అంత బలం ఉన్న నయమానికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఆయన కూడా అంతే మామూలుడు కాదు. ఆయన రాగానే వీడిని వెళ్ళి ముందు నదిలో 7 మార్లు ములగమన్నాడు. అంటే ఈయనేం ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను వెళ్ళగానే రథాల మీద వెళ్ళాను కాబట్టి, గొప్పోండు కాబట్టి, నాకు శోభ మీద కూర్చోబెట్టి కాళ్ళ కాడి నుంచి తలదాకా నూనె రాసి ప్రార్థన చేస్తాను అనుకున్నాడు ఈ గాడిద. కానీ ఆడికి వెళ్ళాడు ప్రభు. అతను ఏం చెప్పాడంటే, ఆయన ఇంట్లో కూడా రానియకుండా అటు నుంచి అట్టే నువ్వు వెళ్ళి 7 మార్లు ములగమంటే వాడికి వచ్చింది చూడండి కోపం. కొంతమంది ఏంటిది అంటారు, అది చింత చచ్చినా పులుపు సాగుతుంటారు చూడండి. ఇది చెప్పినప్పుడల్లా గుర్తొస్తుంది నాకు ఒక పదం. సికింద్రాబాద్ బస్ స్టాప్, మన ఉప్పల బస్ స్టాప్లో చూసాను ఆ సంఘటన నేను. 2 కాళ్ళే ఒక వ్యక్తికి, ఓన్లీ తొడదాకా లేదు కాలు. ఒక పీట మీద కూర్చోబెట్టి భార్య పాప మన గెంటుకుంటూ వెళ్తుంటే ఆడు కోపం చూడండి. ఆడు ఇటు తిప్పమన్నాడు పాప, మామేం వద్దు అటు వద్దు, అది ఇల్లే వెళ్దామంటుంది ఆమె. ఆ నోరు మూసుకోవచ్చు కదా, అటు వెళ్దాం అని చెప్పేసి వాడు ఆమెను అంటుంటే ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతాడు. పరిస్థితి చెప్పండి. రోడ్డు మధ్యలో వాడిని అలా వదిలేసి వెళ్ళిపోతాడు. పరిస్థితి ఏంటి? అది చెప్పాడు అన్నమాట. రథం మీద ఉన్న ఒక పక్కనే పనిచేస్తున్నటువంటి అయ్యా, అతడు నిన్ను వెండి బంగారం అడిగితే నువ్వు ఇచ్చేవాడు కదా, అతను నీ దగ్గర వెండి బంగారం అడగలేదు, నదిలోకి వెళ్ళి 7 మార్లు ములగమన్నాడు. ఏమో ఆ పరమార్థం ఏంటో మనకేం తెలుసు. కొంచెం తగ్గించుకుంటే ఏం పోయింది? సమస్య నీది కదా. చెప్పండి, సమస్య ఎవరిది? నాది కదా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకుని నా ఎద్దకు వస్తే నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. చూడండి, వాళ్ళు తెలియకుండానే వాక్యాలు చెప్పారు. వాళ్ళు నేను స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు కదా. కొంచెం అంటే వాడు కొంచెం కోపం చల్లార్చుకుని, అవునులేరా మందే కదా సమస్య అని, కుష్ఠరోగం ఎక్కడ గోకుతే అక్కడ పుండ్లు కింద వచ్చేస్తుంది. అప్పుడు తగ్గించుకుని వెళ్ళాడు. బైబిల్ ఏముందండి? పసి పిల్లవాని దేహం వలె ఆడు 7 మార్లు ములగగా పసిపిల్లవాని దేహం వల్ల అయిపోతే ఆ సంతోషం పట్లకి వెళ్ళిపోయాడు. ఇక బస్తాలు వేసుకుని ఏలిషాని ఎత్తుక్కుంటూ కోపంగా వచ్చినాడు. ఇప్పుడు సంతోషంగా లోపలికి పోయాడు. అది మనిషి హృదయం. పెట్టినప్పుడు పెట్టినట్టు అది అన్నమాట. ఇక బస్తాలు వేసుకుని వెళ్ళిపోయేటప్పటికి ఏలిషా అన్నాడు, అరే బాబు నాకు వద్దు, అది నాకు వద్దు అని వద్దన్నాడు. అప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటే సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం అంటే, వాడి కళ్ళకు కూడా దేవుడు మట్టి రాసి కోనేడు దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అతడు ఏమీ తొందరపడకుండా నిదానంగా వెతుక్కుంటూ వెళ్ళాడో, ఎవరి సహాయం తీసుకున్నాడో మనకు తెలియదు. వెళ్ళాడు, కడుక్కున్నాడు, అతనికి కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ. అతను కళ్ళు తెరవబడిన తర్వాత అతడు వచ్చి కనపరుచుకుంటున్నాడు, చూస్తున్నాడు, వచ్చాడు సమాజంలోకి. అరే వీడు ఆ మెట్లు కాడ కూర్చుని అడుక్కునే గుడ్డివాడు కదా అని గుర్తుపెట్టారు కొంతమంది. అవును, ఆ గుడ్డివాడే.
అరే సరిగ్గా చూడ, వాడే వీడు కదా అని. వాడేనండి. ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి, అయ్యా ఇతను మీ కొడుకేనా? అవునయ్యా మా కొడుకే. ఇతడు ఆ మందిరం దగ్గర ఒక చోట కూర్చుని అడుక్కునే బిచ్చగాడు కదా, గుడ్డోడు కదా, ఇతను కళ్ళు ఎలా తెరవబడ్డాయి? అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, వాడు వయసు వచ్చినవాడు. ఏమొచ్చినవాడు? పెద్దోడయ్యాడండి. మీరు ఏది మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. నన్నెందుకు మీరు అడుగుతున్నారు? ఒకసారి వాడిని అడగండి మీరంటే వాడిని పిలిపించి అడిగారు. ఏం చేశారు? వాడిని పిలిపించి అడిగారు. అడిగితే వాడేమన్నాడంటే, అయ్యా ఎవరో ఒక ఆయన నాకు బురద రాసి నాకు చెప్పారు, నా కళ్ళు తెరవబడ్డాయి అని చెప్తాడు. అరే ఎలాగలా జరుగుతుంది అని మళ్ళీ ఆశ్చర్యపోయి వాడిని మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు. అలా గుచ్చి అడుగుతున్నప్పుడు అంటాడన్నమాట ఈ మాట. ఇప్పుడు చదవండి ఆ మాట. ఏమంటాడు? కొంచెం పైకి వెళ్ళండి 27 చదవండి అమ్మా. ఎన్నో వచనం అది? 27. వాడు, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినకోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకుటకు కోరుచున్నారా? చూసారా? గుడ్డోడే కానీ మామూలుడే ఇతను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. మనకి ఎవడన్నా వచ్చి ప్రశ్నలు అడిగారంటే గజ కొనుక్కుపోతాం. అసలు భయం లేదు అడిగి. కొన్నిసార్లు చూడు, ఎవడన్నా వచ్చి ఎవరన్నా ప్రశ్నలు వేశారు అనుకోండి, అసలు మనం నమ్మే దేవుడు నిజమైన దేవుడైనా మనకే డౌట్ అవుతుంది అనమాట. అలా చాలామంది క్రైస్తవులు మళ్ళీ అవిశ్వాసాలుగా మారిపోయిన చరిత్ర చాలామందికి ఉంది. వాడు ఎన్ని ప్రశ్నలైనా అడగండి, వాడు చెప్పేది ఒకటే, నేను ఆయన ద్వారా చూపు నొందాను. ఎంత వాదించారండి ఆయనను. ఆ మొదట శిష్యులు అడిగారు కదా గుడ్డివాడు గురించి, ఆ మొదట వచ్చిన ఒకసారి చదవండి మీరు. 9 మొదటి నుంచి చదవండి. దేవుని ఇల్లంతటిలో, క్షమించండి అది కాదు, 9 మొదటి నుంచి. ఆయన మార్గమును పోవచ్చుండగా బోధకుడా ఆమేన్ చెప్పండి. ఏంటి దేవుని క్రియలు? నిర్గమ 4:11 చూడండి. ఏంటి దేవుని క్రియలు? నిర్గమ 4:11 అంటాడు, గట్టిగా యెహోవా మానవులకు నోటిని ఇచ్చిన వారు ఎవరు? మోగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఆమేన్ చెప్పండి. శిష్యులు ఏమడిగారు? ఎవరి వల్ల గుడ్డుడయ్యాడు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నేనే. ఒకరిని పేదవాడిగా కలగజేసింది నేనే, ఒకరిని ధనవంతుని చేసింది నేనే, ఒకరిని బలవంతుని చేసింది నేనే, ఇంకొకరిని బలహీనం చేసింది కూడా నేనే. అందరూ బలవంతులైతే లోకం ఉంటుందండి? కత్తులెట్టి నరుక్కోవడమే ఉంటుంది. అంతేనా కదా చెప్పండి. అందరూ ధనవంతులైతే ఎవడింట్లో ఎవడు పని చేస్తాడు? మాట్లాడరే. అమెరికాలో బాత్రూమ్ కడగటానికి కూడా కారులో వస్తారంట, తెలుసా మీకు? అక్కడ సపరేట్ యూనిఫామ్ ఉంటుందట. అంటే అమెరికా లాంటి గొప్ప దేశాల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఎవరు సృష్టించారు? పేదలాజరు చనిపోయేదాకా పేదలాజరే. ప్రభు ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, నా బ్రతికి ఎప్పుడు మారుతుంది అని అడగలేదు పేదలాజరు. ఆల్రెడీ ఆయన బ్రతికి ఎప్పుడో మారింది. యేసు ప్రభుని ఎప్పుడైతే రక్షకుడు ఒప్పుకున్నాడో అప్పుడే మారిపోయింది ఆయన బ్రతుకు. అప్పుడే దీవెన నొందినవాడు, అప్పుడే ఆశీర్వదింపబడినవాడు. ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని కృప పొందటం, దేవుని సముఖంలో గడపటం ఆశీర్వాదం. దేవుని జీవగ్రంథంలో మన పేరు ఉండటం ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడు దావీదు రచించినటువంటి 146వ కీర్తన 8వ వచనాల్లో ఉంటుంది అనమాట. త్వరగా తీయాలి. 146వ కీర్తన 8వ వచనంలో, గట్టిగమ్మా,
యెహోవా గుడ్డివాడిని చేశాడు కరెక్టే, ఆ గుడ్డివాడు కన్నులు కూడా తెరవగలిగిన వాడు యెహోవాయే. అక్కడ ఏమన్నాడు? దృష్టి గలవాడిని గుడ్డివాడిని కూడా కలగజేసింది నేనే అన్నాడు కదండి. ఇప్పుడు ఎవరైతే గుడ్డివాడు